హలో సార్, ఈరోజు మన క్లాస్లో వచ్చేటప్పటికి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఏ అంశాల ఆధారంగా పనిచేస్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏ అంశాల ఆధారంగా పనిచేస్తుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి ముఖ్యంగా అంశాల ఆధారంగా అయితే అంటే వివిధ ముఖ్యమైన అంశాల ఆధారంగా అయితే పనిచేస్తుంది. ఈ అంశాలు ఒక కంపెనీ లేదా స్టాక్ యొక్క అసలైన విలువను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర అనేది పోషిస్తాయి. ఈ కంపెనీ లేదా స్టాక్ యొక్క అసలైన విలువను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర అనేది పోషిస్తాయి. ముఖ్యంగా ఈ అంశాలు మూడు విభాగాల్లో విభజించబడతాయి. ఈ అంశాలను ముఖ్యంగా మూడు విభాగాల్లో అనేవితో విభజించబడతాయి. అండ్ ఇందులో ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, పారిశ్రామిక అంశాలు ఇండస్ట్రియల్ ఫ్యాక్టర్స్, అండ్ మరియు ఆర్థిక అంశాలు ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఈ మూడు అంశాలు అనేవి మనకు ఉంటాయి. సో ముఖ్యంగా ఏముంటాయంటే ఆర్థిక అంశాలు, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, పారిశ్రామిక అంశాలు ఇండస్ట్రియల్ ఫ్యాక్టర్స్, అండ్ మరియు ఆర్థిక విధాన అంశాలు ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఈ మూడు అంశాల మీద మనకి ఆధారపడి అనేది అయితే ఉంటాయి. ఒకసారి మనం ఇండివిజువల్ గా అనేది ఒకసారి చూద్దాం. ఆర్థిక అంశాలు ఏంటంటే ఈ అంశాలు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ను ఆధారంగా తీసుకొని విశ్లేషణ అనేది అయితే చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇన్కమ్ స్టేట్మెంట్ లో మనకి ఏం కనిపిస్తుంది? ఆదాయం, ఖర్చులు, నికర లాభం కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏం కనిపిస్తాయి? ఆస్తులు, బాధ్యతలు, ఈక్విటీ అనేది అయితే మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో ఏంటి? కంపెనీకి వస్తున్న మరియు వెళ్తున్న నగదు ప్రభావాలు అనేవి అయితే మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ రేషియో అనాలిసిస్ గారు మనం చూసుకున్నట్లయితే ఈపీఎస్, పిఈ రేషియో, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, డిఈ రేషియో లాంటి రేషియోలను విశ్లేషించడం ద్వారా కంపెనీ స్థితిని అయితే మనం అంచనా వేయవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కి అయితే మనకి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి పారిశ్రామిక అంశాలు గారు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఫ్యాక్టర్స్ గారు మనం చూసుకున్నట్లయితే ఒక కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుందో ఆ రంగానికి సంబంధించిన పరిస్థితులు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ లో కీలకం. ఒక కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుందో ఆ రంగానికి సంబంధించిన పరిస్థితులు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ లో కీలకం. అంటే ఆ రంగంలో పోటీ స్థాయి ఎంత ఉంది, టెక్నాలజీ మార్పులు ఎలా ప్రభావితం చేస్తున్నాయి, మార్కెట్ డిమాండ్ మరియు సరఫరా పరిస్థితి ఏ విధంగా ఉంది, అండ్ ఇవన్నీ కూడా మనకి పారిశ్రామిక అంశాల్లో అయితే మనకి ఇవన్నీ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ ఫైనల్ గా ఏంటంటే ఆర్థిక విధాన అంశాలు, ఎకానమిక్ ఫ్యాక్టర్స్ లో కానీ మనం చూసుకున్నట్లయితే దేశంలో లేదా అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా కంపెనీ పనితీరు మీద అయితే ప్రభావితం అనేవి అయితే చూపుతాయి. దేశంలో లేదా అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా కంపెనీ పనితీరు మీద అయితే ప్రభావం అయితే చూపుతాయి. అంటే లైక్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, ప్రభుత్వం విధించిన పాలసీలు, గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నవి, మాధ్యం లేదా వృద్ధి పరిస్థితులు. సో ఇవన్నీ కూడా మనకి ఆర్థిక అంశాల మీద అయితే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దీనిలో కూడా ఒక భాగంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక అంశాలు కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ అంశాలు సమగ్రంగా అంటే పర్ఫెక్ట్ విశ్లేషణ చేయడం ద్వారా ఫండమెంటల్ అనాలిసిస్ లో సరైన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో మనకి సహాయపడుతుంది. సో ఇది మనకి ఏంటంటే కంప్లీట్ గా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏ అంశాల ఆధారంగా పనిచేస్తుందో అన్న దానికి వివరణ అనేది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.